భక్తులందరికీ నమస్కారం అండి. దేవి అనుగ్రహం ఛానల్కి స్వాగతం. దుర్గమ్మ యొక్క ఆశీస్సులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు దుర్గమ్మ అందించేటువంటి సందేశం ఏంటి అంటే, బిడ్డ తప్పు చేస్తున్నావమ్మా, కళ్ళు ఉండి కూడా చూడలేకపోతున్నావు. నీ పక్కనే ఉంటూ నిన్ను పాతాళానికి తొక్కేసే వ్యక్తిని అమాయకంగా నమ్మి నీ జీవితాన్ని నువ్వు నాశనం చేసుకుంటున్నావు. ఈ దుర్గమ్మ బిడ్డవైన నువ్వు మళ్ళీ మళ్ళీ కూడా మోసపోతున్నావు. ఆ వ్యక్తిని అతిగా నమ్మి మోసపోకు తల్లి అని చెప్పి దుర్గమ్మ ఈరోజు మనకు చెప్పినటువంటి సందేశాన్ని మనకు వినిపించడానికి ఈరోజైతే ఒక మంచి సందేశంతో అయితే వచ్చేసిందండి. ఆ సందేశం ఏంటి, దుర్గమ్మ తెచ్చిన సందేశం ఏంటి అనేది ఈరోజు చూడబోయే ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా ఒక్కసారి బాగా తెలిసినటువంటి గురువు గారండి, శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయంలో జ్యోతిష్యం చెప్తున్నారు గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. కాంటాక్ట్ నెంబర్ 9989794560. ఈ గురువు గారు ఎలాంటి సమస్యనైనా సరే ఫోన్లోనే పరిష్కరించేస్తారు. నమ్మకంతో కాల్ చేయండి. నెంబర్ 1 స్త్రీ పురుష వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. భార్యాభర్తల మధ్య కలహాలు రావటం, ప్రేమించుకున్న వారు దూరం అవ్వటం, మనశ్శాంతి లేకపోవటం, శత్రుపీడ, నరఘోష, నాగదోషం, శత్రు ప్రయోగాలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, మానసిక సమస్యలు మరియు ఎటువంటి సమస్యలైనా సరే శాశ్వతమైన పరిష్కారం అనేది చూపిస్తారు గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. కాంటాక్ట్ నెంబర్ 9989794560. జై దుర్గమ్మ. ఇక వీడియోలోకి వచ్చేస్తే, బిడ్డ జీవితం అనేది ఒక కర్మక్షేత్రం అమ్మ. ఇక్కడ మన ప్రమేయం లేకుండానే అనేక మంది మన జీవితంలోకి వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. కానీ కొందరు మాత్రం మన బలహీనతలను ఆసరాగా చేసుకొని మన మనసుల్లో గూడు కట్టుకుంటారు. నువ్వు ప్రస్తుతం ఒక వ్యక్తిని అమితంగా నమ్ముతున్నావు కదా, ఆ వ్యక్తి చెప్పే ప్రతి మాటను కూడా వేదవాక్కుగా భావిస్తున్నావు. వారు నిన్ను పొగిడితే పొంగిపోతున్నావు, వారు నిన్ను విమర్శిస్తే కృంగిపోతున్నావు. కానీ దుర్గమ్మ నీకు ఒక సత్యాన్ని గుర్తు చేస్తున్నాను. మనుషుల ముఖాలు చూసి వారి గుణాలను అంచనా వేయలేవు కదా. నీవు చూస్తున్నది కేవలం పైపైన కనిపించేటువంటి వేషధారణ మాత్రమే. కానీ దుర్గమ్మ చూస్తున్నది వారి హృదయంలోని కుతంత్రాన్ని. దుర్గమ్మ చేతిలో ఉన్న శూలం దాన్ని ఉపయోగించి నీ భవిష్యత్తును స్పష్టంగా చూస్తున్నది. అక్కడ నీ చుట్టూ అల్లుకున్న మోసపూపు వల అనేది కనిపిస్తుంది. ఒక వ్యక్తి నీపై చూపిస్తున్న అతి ప్రేమ, అతి శ్రద్ధ, దాని వెనుకున్న స్వార్థం తప్పు మరేమీ లేదమ్మా. నేను నిన్ను ఉన్నాను కదా అని చెప్పి ప్రతి మాటలో కూడా ఒక స్వార్థపూరితమైనటువంటి అబద్ధం దాగి ఉంది. నేను వారిని నమ్మి నీవు తీసుకునే ప్రతి అడుగు కూడా నిన్ను అగాధంలోకి నెట్టేస్తుంది. దుర్గమ్మ నీ చెయ్యి పట్టుకొని ఆపుతున్నది. ఆగు, అటువైపుకు వెళ్ళకు, అక్కడ నష్టం పొంచి ఉంది అని గట్టిగా నేను హెచ్చరిస్తున్నాను. ఆ హెచ్చరికను నువ్వు పెడచెవున పెట్టకు. నువ్వు అనుకుంటూ ఉన్నావు, నా కష్టాల్లో ఆ వ్యక్తి నాకు అండగా నిలబడ్డారు కదా, అందరూ నన్ను వదిలేసినప్పుడు వాళ్లే కదా నన్ను ఆదుకుంది అని చెప్పి. కానీ బిడ్డ, వేటగాడు పక్షిని పట్టడానికి ముందు ధాన్యం గింజలను వేస్తాడన్న సత్యాన్ని నువ్వు మర్చిపోతున్నావు కదా. ఆ గింజలు పక్షి ఆకలి తీర్చడానికి వేసినవి కావు తల్లి. ఆ పక్షిని తన వలలో బంధించడానికి వేసినటువంటి ధాన్యపు గింజలు. నువ్వు ఎవరినైతే నీకు రక్షకుడిగా భావిస్తున్నారో వారే నీ బంధానికి కారకులు కాబోతున్నారు. దుర్గమ్మ నీకు ఆ నిజాన్ని చూపించాలనుకుంటుంది. కానీ నువ్వు కళ్ళు మూసుకొని ఆ వ్యక్తి మాయలో మునిగిపోయి ఉన్నావు. ఆధ్యాత్మిక మార్గంలో నడిచే బిడ్డకు విచక్షణ జ్ఞానం అనేది చాలా ముఖ్యం తల్లి. ఎవరిని నమ్మాలి, ఎంతవరకు నమ్మాలి అనే విషయంలో నువ్వు తీవ్రంగా కూడా పొరపాటు పడుతూ ఉన్నావు. నీ కళ్ళు మాయాలోకంలో మునిగిపోయి ఉన్నాయి. నీ మనసు ఆ వ్యక్తి చెప్పే తీయని మాటలకు లొంగిపోయి ఉంది. కానీ నీ ఆత్మ నీకు ఏదో చెబుతోంది. లోపల ఏదో తెలియని ఒక అలజడి. రాత్రిళ్ళు నిద్ర పట్టడం లేదు. మనసులో ఏదో ఒక అనుమానం కలుగుతోంది. ఆ అలజడి మరేదో కాదు తల్లి, నీలోని దుర్గమ్మ నిన్ను హెచ్చరిస్తున్నటువంటి శబ్దం అది. నీ అంతరాత్మను ఒక్కసారి ప్రశాంతంగా ప్రశ్నించుకో. దుర్గమ్మ నీకు వాస్తవాన్ని బోధిస్తుంది. బిడ్డ, ఈ ప్రపంచంలో నిస్వార్థమైనటువంటి ప్రేమికుడు కేవలం ఆ పరమాత్మ మాత్రమే. మనుషుల ప్రేమలు షరతులతో కూడుకున్నవి తల్లి. నువ్వు ఎవరినైతే అతిగా నమ్ముతున్నావో
వాళ్ళు నీ నుండి ఏదో ఒకటి ఆశిస్తూ ఉన్నారు. అది నీ ధనం కావచ్చు, నీ అధికారం కావచ్చు, నీ ద్వారా వాళ్ళు పొందేటువంటి పేరు ప్రఖ్యాతులు కావచ్చు. ఒకవేళ వాళ్ళు దగ్గర అవి ఏవీ లేని రోజున అదే వ్యక్తి నిన్ను గుర్తుపట్టినట్లుగా నటిస్తాడు. ఆ రోజున నువ్వు పొందే బాధ వర్ణనాతీతం తల్లి. ఆ బాధను నువ్వు భరించలేవు. దుర్గమ్మ ముందే నిన్ను జాగ్రత్త పడమంటుంది. దుర్గమ్మ ఎప్పుడూ కూడా ఒక మాట చెప్తుంది, ఎవ్వరికీ కూడా హాని చేయకు, ఎవరిని కూడా అతిగా నమ్మకు. భక్తి దుర్గమ్మ మీద ఉండాలి, కానీ రక్త మాంసాలతో కూడినటువంటి మనుషుల మీద కాదు తల్లి. ఆ వ్యక్తిని నువ్వు నీ దేవుడిగా దేవతగా భావించి తప్పు చేస్తున్నావు. భగవంతుని స్థానాన్ని మనిషికి ఇస్తే ఆ మనిషికి అహంకారంతో నిన్ను అణిచివేస్తాడు. నీవు పడుతున్న ఆ మానసిక సంఘర్షణకు కారణం నీ అతి నమ్మకమే. ఎక్కడైతే నమ్మకం హద్దులు దాటుతుందో అక్కడ మోసం తన రూపాన్ని మార్చుకొని ప్రవేశిస్తుంది. ఒక్కసారి ఆలోచించు బిడ్డ. ఆ వ్యక్తి నీ జీవితంలోకి వచ్చినప్పటి నుంచి కూడా నీకు నిజంగా ప్రశాంతత దొరికిందా? లేదా నీవు నీ కుటుంబానికి, పాత మిత్రులకు దూరమయ్యావా? ఎవరైతే నిన్ను నీ సొంత మనుషుల నుండి విడదీస్తారో వారు నీకు ఎప్పటికీ కూడా శ్రేయోభిలాషులు కాలేరమ్మా. వాళ్ళు నిన్ను మానసిక బందీగా మార్చుకోవాలని చెప్పే చూస్తున్నారు. నీ చుట్టూ ఒక గోడను నిర్మించి అందులో నిన్ను ఒంటరిని చేసి కేవలం తన మాటలే వినేలా చేస్తున్నారు. ఇది ఒక రకమైనటువంటి విషపూరితమైనటువంటి బంధం. శ్రీ దుర్గమ్మ నీ క్షేమాన్ని కోరుకునే తల్లి. ఆ తల్లి ఎప్పుడూ తన బిడ్డ తప్పుదారిలో వెళ్తుంటే చూస్తూ ఊరుకోదు తల్లి. అందుకే ఈ సందేశాన్ని నీ వద్దకు పంపింది. నీవు నమ్ముతున్నటువంటి ఈ వ్యక్తి నీ రహస్యాలను తెలుసుకొని రేపు వాటినే నీ మీద ఆయుధాలుగా వాడే అవకాశం అనేది ఉంది తల్లి. నీవు చెప్పేటువంటి ప్రతి మాటను కూడా వాళ్ళు నోట్ చేసుకుంటున్నారు. నీ బలహీనతను వాళ్ళు ఆయుధాలుగా మార్చుకుంటున్నారు. నీవు అమాయకత్వంతో సర్వస్వం వారికి ధారపోస్తున్నావు. కానీ దుర్గమ్మ దృష్టిలో నువ్వు ఒక ప్రమాదకరమైనటువంటి మలుపులో ఉన్నావు బిడ్డ. గుర్తుంచుకో బిడ్డ, నీవు పడే కష్టాలన్నీ కూడా నీ కర్మ ఫలాలు కావచ్చు, కానీ ఆ కష్టాల నుంచి నిన్ను బయటపడేసే శక్తి కేవలం ఈ దుర్గమ్మకు మాత్రమే ఉంది. ఏ మనిషి నిన్ను ఉద్ధరించలేరు. నీవు ఎవరి పాదాల దగ్గర కూర్చొని పరిష్కారం కోసం ఎదురు చూస్తున్నావో ఆ వ్యక్తికే సమస్యల పరిష్కారం అనేది తెలియదు. వారు కేవలం నిన్ను వాడుకుంటూ కాలక్షేపం చేస్తున్నారమ్మా. నీవు ఇచ్చేటువంటి గౌరవాన్ని వాళ్ళు తమ అహంకారానికి ఆహారంగా మార్చుకుంటున్నారు. ఇది నీకు తగదు బిడ్డ. ఈ దుర్గమ్మ ఈ ఇంద్రకీలాద్రిలో కూర్చొని నీ గురించి దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంది. నీవు చేసేటువంటి తప్పులు నీకు తెలియకపోవచ్చు, కానీ ఈ దుర్గమ్మకు బాగా తెలుసు, అన్నీ తెలుసు. ఎవరు నిన్ను వెనక నుండి గోతులు తీస్తున్నారో, నీకు ఎవరు నీ మంచి కోసం నిజంగా తపిస్తున్నారో ఈ దుర్గమ్మకి స్పష్టంగా కనిపిస్తోందమ్మా. నువ్వు ఆ వ్యక్తికి ఇస్తున్నటువంటి ప్రాముఖ్యత నీ ఇంటిలోని దైవానికి కూడా నువ్వు ఇవ్వటం లేదు. నీ తల్లిదండ్రుల మాట కంటే కూడా ఆ వ్యక్తి మాటకే ఎక్కువ విలువ ఇస్తున్నారు. ఇదే నీ పతనానికి దారి తీస్తుంది. ఒక చిన్న ఉదాహరణ చెబుతాను, విను. ఒక బాటసారి ఎండలో నడుస్తూ అలసిపోయి ఒక చెట్టు నీడన కూర్చున్నాడు. ఆ చెట్టుపై ఉన్నటువంటి పాము తీయని పండ్లను చూపిస్తూ అతడిని ఆకర్షించింది. ఆ బాటసారి ఆ పండ్ల కోసం చెట్టుపైకి వెళ్ళాడు. కానీ ఆ పాము అతడిని కాటు వేయటానికి సిద్ధంగా ఉందని గ్రహించలేకపోయాడు ఆ బాటసారి. ఇప్పుడు నీ పరిస్థితి అలాగే ఉంది తల్లి. ఆ వ్యక్తి చూపుతున్న ఆశలు తీయని మాటలు ఆ పండ్లు వంటివి, కానీ ఆ వ్యక్తి లోపల ఉన్నటువంటి విషం నిన్ను అంతం చేయటానికి సిద్ధంగా ఉంది. దుర్గమ్మ నిన్ను హెచ్చరిస్తుంది అంటే నీ మీద ఉన్నటువంటి దుర్గమ్మకున్నటువంటి ప్రేమ ఎంతటితో అర్థం చేసుకోగల లక్షల మంది భక్తులలో దుర్గమ్మ నిన్ను ప్రత్యేకంగా ఎంచుకొని ఈ సందేశం నీకే పంపించింది అంటే ఎందుకంటే నీవు దుర్గమ్మకు ఇష్టమైన బిడ్డవు. నీవు తప్పు చేసి దెబ్బతిని కన్నీళ్లు పెట్టుకోవటం ఈ అమ్మకు ఇష్టం లేదు. అందుకే ఆ మోసగాడి ముసుగును దుర్గమ్మ ఈరోజు నీ ముందు తొలగించబోతుంది. నీవు చూడగలిగితే నిజం నీ కళ్ళ ముందే ఉంది బిడ్డ. భక్తి మార్గంలో ఉన్నవారికి పరీక్షలు సహజం తల్లి. నీవు ఎవరిని నమ్ముకున్నావో వారే నీకు పరీక్షగా మారారు. ఈ పరీక్షలో నీవు నెగ్గాలి అంటే గనక నీవు విచక్షణను ఉపయోగించాలి. ఎదుటివారు చెప్పే మాటల కంటే కూడా ఈ దుర్గమ్మ చెప్పే మాటలకే ప్రాధాన్యత ఇవ్వాలి. దుర్గమ్మ నిన్ను ఏకాంతంలోకి పిలిచి మరీ చెబుతున్నాను బిడ్డ.
ఇకనన్నా మేలుకో. ఆ వ్యక్తి నీ క్షేమం కోరేవాడు కాదు, నీ వినాశనాన్ని చూసి ఆనందించేవాడు. ఆ వ్యక్తి నీ ఆర్థిక విషయాలను కూడా తలదూర్చునన్నాడు. నీవు సంపాదించిన ధనాన్ని లేదా నీ ఆస్తులను వారి అధీనంలోకి తీసుకుంటున్నారు. అయితే చాలా చాలా ప్రమాదకరం. సంతోషం వెనుక ఒక స్వార్థం ఉంటే అది విషం అని దుర్గమ్మ చెప్తుంది కదా. నీవు ఇచ్చే ప్రతి పైసా కూడా చాలా విలాసాలకు వాడుకుంటూ అది నీకు పుణ్యం వస్తుందని నమ్మిస్తున్నాడు. ఆధ్యాత్మికత పేరుతో దోచుకునే ఇటువంటి వ్యక్తుల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి బిడ్డ. నీవనుకోవచ్చు, దుర్గమ్మ ఆ వ్యక్తి లేకపోతే నేను ఎలా బ్రతకాలి, నాకు తోడు ఎవరు అని. బిడ్డ, సృష్టికర్త అయినటువంటి దుర్గమ్మ నీకు తోడుగా ఉన్నప్పుడు నీకు ఇంకొక మనిషి తోడు నీకెందుకు చెప్పులు? మనుషులు తాత్కాలికం, కానీ దుర్గమ్మ శాశ్వతం. నువ్వు నమ్మిన ఆ వ్యక్తి రేపు నిన్ను నడి రోడ్డు మీద వదిలేసినా కూడా నీ దుర్గమ్మని చేయి పట్టుకుని నడిపిస్తాను. నమ్మకం మీద ఉంచు తల్లి. దుర్గమ్మ మీద నమ్మకం వచ్చు. తప్పేంటంటే నీ నిర్ణయాలను ఆ వ్యక్తికి నువ్వు అప్పగిచ్చేశావు. నీవేం తినాలో, ఎక్కడికి వెళ్ళాలో, ఎవరితో మాట్లాడాలో, ఎలా ఉండాలో ఆ వ్యక్తే అన్నీ కూడా నిర్ణయిస్తున్నాడు. అది నీ వ్యక్తిత్వాన్ని చంపేయటమే కదా. దుర్గమ్మ నీకు స్వేచ్ఛను ఇచ్చారు, వేషాన్ని ఇచ్చారు, కానీ నువ్వు ఆ స్వేచ్ఛను ఆ వ్యక్తి పాదాల దగ్గర తాకట్టు పెట్టేశావు. ఇది నీ ఆత్మగౌరవానికి భంగం కదా. దుర్గమ్మ బిడ్డగా నువ్వు ధైర్యాన్ని, స్వతంత్రంగా ఉండాలి. ఆ వ్యక్తి గత చరిత్రను కూడా ఒకసారి గమనించి చూడు. వాళ్ళు గతంలో చాలామందిని కూడా ఇలాగే నమ్మించి మోసం చేసి వాళ్ళు చాలా పనులనేటివి చేసి ఉండొచ్చు కదా. నువ్వు కేవలం ఒక బాధితుడు మాత్రమే. వారు నీకు చెప్పేటువంటి కట్టుకథలు నమ్మకు. దుర్గమ్మ నీకు అంతర్గత దృష్టిని ఇస్తుంది. ఆ దృష్టితో చూడు. వారి ముఖంలో దాగి ఉన్నటువంటి కపటం నీకు కనిపిస్తుంది. నీవు వారిని వదిలించుకుంటేనే నీకు శుభం కలుగుతుంది. ఈ ప్రపంచంలో ఏదైనా సరే ఉచితంగా వస్తుంది అంటే దాని వెనుకున్నటువంటి ఏదో ఒక మాయాజాలం ఉంటుంది. ఆ వ్యక్తి నీకు అతిథిగా సాయం చేస్తున్నారు అంటే నీ నుండి అంతకంటే ఎక్కువ ఆశిస్తున్నారని అర్థం. దుర్గమ్మ నీ పాపాలను ఈ శూలంతో పొడిచి అంతం చేస్తుంది. కానీ ఈ వ్యక్తి పుణ్యాన్ని హరిస్తున్నాడు తల్లిని హరిస్తున్నాడు. ఆధ్యాత్మిక వేషధారణలో ఉండే రాక్షసుల పట్ల అప్రమత్తంగా ఉండమని దుర్గమ్మ పురాణాల్లోనే చెప్పింది కదా. ఇప్పుడు ఇదే నీ జీవితంలో కూడా జరుగుతుంది. నువ్వు ఒక భ్రమలో బ్రతుకుతున్నావు బిడ్డ. ఆ భ్రమ నుండి నిన్ను బయటకు తీసుకురావటమే ఈ సందేశం యొక్క ఉద్దేశం. నీవు నమ్మినటువంటి వ్యక్తి నీ వెనుక నీ గురించి తక్కువగా మాట్లాడుతున్నాడు. ఇతరుల దగ్గర నిన్ను ఒక పిచ్చివాడిగా చిత్రీకరిస్తున్నాడు. నీవు లేని సమయంలో నీ పరువు తీస్తున్నాడు. ఇది నీకు తెలియదు, కానీ దుర్గమ్మకు ప్రతి అక్షరం వినిపిస్తుంది. నీ గౌరవాన్ని కాపాడుకోవాలి అంటే ఆ వ్యక్తి నుండి దూరం జరగక తప్పదు బిడ్డ. కన్నీళ్లకు విలువ ఇచ్చేవారు దుర్గమ్మ ఒక్కటే. ఆ వ్యక్తి నీ కన్నీళ్లను చూసి లోపల నవ్వుకుంటున్నారు. నీవు బాధలో ఉన్నప్పుడు వాళ్ళు నీకు ఓదార్పునిస్తున్నట్లుగా నటిస్తూ నిన్ను మరింత బలహీనపరుస్తున్నారు. ఒక మనిషి నిన్ను తన మీద ఆధారపడేలా చేస్తున్నారు అంటే వాడు నీకు బానిసత్వాన్ని అలవాటు చేస్తున్నాడని అర్థం. దుర్గమ్మ నిన్ను యజమానిగా చూడాలి అనుకుంటుంది, బానిసగా కాదు. నీవు ఈరోజు ఈ వీడియో నువ్వు చూస్తున్నావు అంటే అది నీ అదృష్టం తల్లి. దుర్గమ్మ నిన్ను రక్షించాలనుకుంటుంది. నీవు తీసుకునే ఈ ఒక్క నిర్ణయం నీ జీవితాన్ని మలుపు తిప్పుతుంది. ఆ వ్యక్తితో ఉన్న బంధాన్ని తెంచుకోవటానికే భయపడకు. సమాజం ఏమనుకుంటుందో అని ఆలోచించకు. నీ ఆత్మసాక్షిగా నువ్వు చేసే పని సరైనది. నీ వెనక దుర్గమ్మ ఒక కొండలా నిలబడుతుంది. దుర్గమ్మ నామస్మరణ చేయబిడ్డ, నీ మనసులో ఉన్న అయోమయం తొలగించబడుతుంది. ఆ వ్యక్తి నీ మీద ఏదైనా చెడు ప్రయోగం చేసి ఉంటే గనక అని భయపడకు తల్లి. నీ దుర్గమ్మ భక్తుడివి కదా నువ్వు. ఏ శక్తి నిన్ను ఏమీ చేయలేదు. ఈ దుర్గమ్మ శక్తి ముందు వాళ్ళ చెడు శక్తులన్నీ కూడా పటాపంచలైపోతాయి. దుర్గమ్మ ముందు ఏ మాయాలు ఏవి కూడా చేయలేవు తల్లి. నీవు కేవలం ఈ దుర్గమ్మ నామాన్ని స్మరిస్తూ ఉండు. ఈ దుర్గమ్మ మీద నమ్మకంతో ఉండు. నీ వ్యక్తి నుండి నీ జీవితంని కాపాడి రక్షించి నీకు దగ్గరగా చేస్తాను బిడ్డ. పొరపాటున కూడా నువ్వు ఎటువంటి చెడు ఫలితాన్ని ఆశించకమ్మా. నీకంతా కూడా మంచే జరిగేలా చేస్తాను. ఆ వ్యక్తిని నమ్మటం నువ్వు చేస్తున్నటువంటి అతిపెద్ద పొరపాటు. ఆ పొరపాటుని ఇప్పుడే సరిదిద్దుకో. దుర్గమ్మ నీకు రెండో అవకాశం కూడా ఇస్తుంది. ఈ అవకాశాన్ని జారవిడుచుకుంటే
రేపు నువ్వు పశ్చాత్తాపడినా కూడా ప్రయోజనం ఉండదు. కాలాన్ని వృధా చేయకు బిడ్డ. ఆ పరిష్కారం చాలా సులభం. ఆ వ్యక్తితో మాట్లాడడం తగ్గించు. నీ వ్యక్తిగత విషయాలను పంచుకోవడం ఆపేసే. నీ నిర్ణయాలను నువ్వు సొంతంగా తీసుకోవడం ప్రారంభించు. మొదట్లో ఆ వ్యక్తి నిన్ను బెదిరించవచ్చు లేదా ప్రతిమాలవచ్చు, కానీ నువ్వు లొంగిపోవద్దు. నువ్వు స్థిరంగా ఉంటే ఆ మాయావికి నీ దగ్గర ఉన్నటువంటి అదంతా కూడా అర్థమవుతుంది. దుర్గమ్మ నీకు మనోబలాన్ని కూడా ప్రసాదిస్తుంది. ఇంద్రకీలాద్రిలో దుర్గమ్మ చెప్పినటువంటి భక్తి, ఈ దుర్గమ్మ మీద నీకున్నటువంటి నమ్మకం అన్నీ కూడా చేసి వారి పట్ల కాదు తల్లి, నువ్వు ఎదుర్కొనేలా కష్టాల పట్ల ఉండాలి. నీ జీవితాన్ని నాశనం చేసే వ్యక్తి పట్ల నువ్వు ఓర్పు వహించడం మూర్ఖత్వమే అవుతుంది. ధైర్యంగా ఎదురు తిరుగు లేదా మౌనంగా వైదొలుగు. దుర్గమ్మ నీకు ఏ దారి చూపిస్తే ఆ దారిలో వెళ్ళు. నీ అంతరాత్మలో దుర్గమ్మ ఇచ్చే సందేశాన్ని విను. జీవితాంతం చాలా విలువైనది తల్లి. దాన్ని ఒక స్వార్థపరుడి చేతుల్లో పెట్టి బుగ్గి చేసుకోకు. నీకు చేయవలసిన పనులు చాలా ఉన్నాయి. నీ కుటుంబానికి నువ్వు అవసరం, నీ సమాజానికి నువ్వు అవసరం. ఒక వ్యక్తి కోసం నీ సమయాన్ని, నీ శక్తిని ధారపోయకు. దుర్గమ్మ నీకు ఒక గొప్ప భవిష్యత్తును సిద్ధం చేసి ఉంచాను. ఆ భవిష్యత్తును వైపు నువ్వు నడువు. ఆ చీకటి బంధాలను తెంచేసుకో. ఇక నుంచి ఏది కూడా దుర్గమ్మ ఏది చెప్పినా కూడా దాన్ని ఆచరించు. నీకు మంచే జరుగుతుంది. నీ జీవితం చాలా మంచిగా ఉంటుంది. ఆ మాయావిని నీ జీవితం నుంచి తొలగించేసి ఆ తర్వాత చూడు తల్లి, నీ జీవితం పౌర్ణమి నాడు చంద్రుడిలా నీ జీవితం వెలిగిపోతుంది. కాబట్టి దుర్గమ్మ చెప్పిన మాటను వినమ్మా. ధైర్యంగా ఉండు, సంతోషంగా ఉండు. నీ జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. సర్వే జన సుఖినో భవంతు. జై దుర్గమ్మ.